అటువంటి శ్రీరామ పట్టాభిషేక ఉత్సవాల్లో రామచంద్రమూర్తి గురించి 4 మాటలు మాట్లాడగలగడం, రామాయణ వైభవం గురించి ప్రస్తావన చెయ్యగలగడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. మిగిలినటువంటి పట్టాభిషేక కొన్ని ప్రత్యేక కారణముల చేత అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. అవతార అంటే కిందికి దిగి వచ్చుట అని అర్థం. తార అంటే ఎక్కడో ఉన్నది, అవతార అంటే క్రిందకి దిగి వచ్చినది అని. మాంసనేత్రం చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు. అలా వచ్చినటువంటివి అనేకమైనటువంటి అవతారాలు. అందులో ప్రధానంగా దశావతారాలని పిలుస్తాం. అటువంటి దశావతారాలలో ఇంకా రాని అవతారం కల్కి అవతారం. వచ్చినటువంటివి 9 అవతారాలు. అటువంటి అవతారాలలో మనుష్య జన్మకి చాలా దగ్గరగా ఉండేటటువంటి అవతారం శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారం. మిగిలినటువంటి అవతారాలలో స్వామికి పట్టాభిషేకం లేదు. మత్స్యమూర్తిగా, వామనమూర్తిగా, లేకపోతే కూర్మావతారంగా ఆయన అభిషేకాలు పొందలేదు. శ్రీకృష్ణ భగవానుడిగా మాత్రం గోవిందనామంతో పట్టాభిషేకాన్ని పొందాడు. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతాతీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షతో జలక్షున్ సాధు సంరక్షణున్నంటారు పోతన గారు. గోవిందా అన్న నామంతో కామధేనువు యొక్క క్షీరముల చేత దిగ్గజములు తీసుకొచ్చినటువంటి కనక కుంభముల యందున్నటువంటి ఆకాశగంగా జలముల చేత దేవేంద్రుడు చిన్ని కృష్ణుణ్ణి పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వచ్చిన నామం గోవిందనామం. గోవిందా అన్న నామంతో కృష్ణుడికి పట్టాభిషేకం జరిగినా ఆయన పరిపాలన చెయ్యలేదు. ఆయన కేవలంగా ధర్మ సంస్థాపన చేసి జగద్గురువై లోకమునకు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని అందించినటువంటి పరిపూర్ణావతారం. కానీ రామావతారంగా వచ్చినప్పుడు మాత్రం జరిగినటువంటి పట్టాభిషేకానికి ఎనలేని ప్రఖ్యాతి ఉంది. ఎందుచేత అంటే రాముడు ఈశ్వరుని యొక్క అవతారము అని వాల్మీకి చెప్పలేదు. ఈశ్వరుని యొక్క అవతారం రాముడిగా వచ్చిన రాముడు పరిపూర్ణమైనటువంటి మనుష్యునిగా మాత్రమే ప్రవర్తించాడు. అసలు రామాయణం రావడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి ప్రశ్నలలో ఒకటి కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఈ కాలమునందు ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడా అని అడిగినటువంటి ప్రశ్నకి నారద మహర్షి చెప్పినటువంటి సమాధానంలో వచ్చింది రామకథ. రాముడు కేవలము మనుష్యుడిగా జన్మించాడు. మనుష్యునిగా జన్మించకపోతే రావణ సంహారం జరగదు. నేను మనుష్యుల చేతిలో చనిపోతానని రావణుడు అడగలేదు. మీరు ఉత్తరకాండ పరిశీలనం చేస్తే సర్వభూతే హితే మన్యే ప్రాణినో మానుషాదయ అని అడిగాడు. నేను మిగిలిన వాళ్ళ చేతిలో వరాలు, నేను మరణం ఉండకూడదు అని వరం అడుగుతాను. ఏదో నాగులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళ పేర్లు అడుగుతాను. అసలు మనుష్యుడి పేరెత్తను. మనుష్యుడి పేరెత్తి అడగవలసిన అవసరం నాకే ఉంది? నరుడు నన్నేం చేస్తాడు? తృణభూతహితే మన్యే ప్రాణినో మానుషాదయ. మనుష్యుడు తృణంతో సమానం. అటువంటి తృణ సమానమైనటువంటి మనుష్యుడు నన్నేం చేస్తాడన్నాడు. కాబట్టి మనుష్యుల చేత చంపబడకూడదన్న వరాన్ని కోరకుండా ఉండడం కాదు, అసలు నరుల పేరెత్తనన్నాడు రావణాసురుడు. అంటే మనుష్యునికు అంత అవమానము జరిగినటువంటి రోజులు. రావణాసురుడు అంటే తెలిసి తెలియని వాడండి, అహంకారంతో ప్రవర్తిస్తాడు, అలా అంటే దానికి బాధపడవలసిన అవసరమే ఉందంటారేమో. మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారు కూడా రామాయణంలో ఇదే మాట అన్నాడు. మహామహులు, దేవతలు, రాక్షసులు మొదలైన వాళ్ళు వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కేవలం ఒక నరుడు, ఇటువంటి మానవుడైనటువంటి రాముడు ఎలా ఎక్కుపెడతాడు? కాబట్టి ఇతను కూడా ఎక్కుపెట్టలేడన్నాడు. అంటే జనక మహారాజు గారు అదే మాట అన్నాడు. విశ్వామిత్రుడు మిథిలా నగరానికి బయలుదేరే ముందు ఋషులు రాముడితో మాట్లాడుతూ అక్కడ శివధనస్సు ఉంది, దాన్ని ఎక్కుపెట్టాలని చాలామంది ప్రయత్నించారు, ఆ మనుష్యులేమి ఎక్కుపెడతారులే అన్నారు. ఇంతమంది మనుష్యుని అవమానించినటువంటి రోజులు, మనుష్యుని యొక్క వైభవం ప్రకాశించినటువంటి రోజులు.
అటువంటి రోజులలో తనంత తానుగా ప్రతిజ్ఞ చేసి నేను నరుడిగా వస్తాను అని తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేతి దైవచ్చే శౌచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విద్యునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తను విసర్జించినటువంటి మలమూత్రముల నుండి ఉద్భవించినటువంటి క్రిముల వలన కోమలమైన తన శరీరము కొరకబడుతుంటే బాధని వహించి కటిక చీకటితో కూడుకున్నటువంటి అమ్మ కడుపులో పెరిగి పెద్దదవుతున్నటువంటి శరీరం కదలడానికి చోటు లేక గిలగిలలాడుతూ గర్భస్థ నరకాన్ని అనుభవించి ఆ కటిక చీకటిలో ఉండలేక ఒక స్త్రీ యోని గుండా 12 నెలల తరువాత బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. ఎందుకంత కష్టపడి రావాలి అంటే నరుడి చేతిలో తప్ప మరణించడు. నరుడిగా రావాలి అంటే అమ్మ గర్భవాసం చేయకపోతే నరుడు కాడు. ఆ నరుడైతే తప్ప రావణుడు సంహరింపబడడు. రావణుడు సంహరింపబడితే తప్ప లోకములకు శాంతి కలగదు. అందుకని మనందరి కోసమని తాను అంత కష్టపడి అంతటి దయామయుడై అమ్మ యొక్క గర్భస్థ శిశువుగా గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే అసలు రామావతారాన్ని స్వీకరించడంలోనే ఆయన యొక్క దయని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి దయామయుడైనటువంటి వాడు కనుక రామదాసు గారు ఆయన గురించి శతకం చేస్తే మకుటంలో ప్రతి చోట కూడా దాశరథి కరుణాపయోనిధి అని పిలిచాడు. సముద్రం యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో రామచంద్రమూర్తి యొక్క దయని తెలుసుకోవడం కూడా అంత కష్టం. అంతటి దయామయుడై రామచంద్ర ప్రభువుగా అవతరించాడు. మిగిలిన అవతారములు కూడా వచ్చాయి లోకంలో. ఆ అవతారమునకు ప్రధానమైనటువంటి ప్రయోజనము పూర్తయిపోయిన తర్వాత అవతారాన్ని ఉపసంహారం చేశాడు. ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చాడు. దేవేంద్రుడికి తిరిగి రాజ్యం ఇవ్వడం కోసం వచ్చి, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, నీకు నీ కుమారునకు శుభం చేస్తాను, రాజ్యం ఇస్తానని ఇంతంతైవటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయిదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై ప్రభారాశిపై అంతై అంతంతంతంత పెరిగిపోయినటువంటి వాడై దేవేంద్రుడికి రాజ్యం ఇచ్చి వామనావతారాన్ని ఉపసంహారం చేశాడు. కానీ రామచంద్రమూర్తి అవతారంగా దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తున్నటువంటి సందర్భంలో తనంత తానుగా చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతోటి సభలో ప్రత్యక్షమై దేవతలకందరికీ కూడా వరమివ్వడమే కాదు,